ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ సార్. ఎందుకంటే ఖచ్చితంగా జగన్ అని చెప్తున్నావు. అవును సార్, ఎందుకంటే ఒక్కసారి ఒక సీటు కోసము ఈ నంద్యాల చంద్రబాబు నాయుడు ఆయనకేం పోయింది? ఒక ఎమ్మెల్యే సీటుకు ఇంత ఖర్చు భారీ పెట్టాల్సిన అవసరం ఉందా? కోల్పోతాడా? ఎందుకు రావాలి ఇంతమంది మంత్రులు ఈ ఎమ్మెల్యే సీటు కోసమే? వదులుకుంటే ఏం పోతుంది ఆయన? శిల్ప గెలుచుకుంటేనే ఎవరు గెలుచుకుంటే ఏం అవసరమా? ఆయనకు సిట్టింగ్ కూర్చోాల్సిన అవసరమా? నేను ఒక నీటిపారుదల దాంట్లో కూడా వార్డు నంబర్గా కౌన్సిల్ అన్నీ ఉన్నాను, నేను అధ్యక్షునిగా. ఇప్పటికి 3 సార్లు కూడా వార్డు నెంబర్ ఉన్నాను. నా పిల్లల కోసం నేను నంద్యాల 4 సంవత్సరాలు చూడబట్టి ఇక్కడ ఇంత ఏమైనా కూడా యాక్సిడెంట్లు చనిపోతే ఇంత రూలింగ్ పార్టీ అయితేనే వాళ్ళైతేనేమి కొడుకు యాక్సిడెంట్ చనిపోతే ఇంతవరకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కానీ నా బిడ్డ స్టేట్ ర్యాంక్ ఈరోజు బైపీసీ 1980 మార్కులు శ్రీనివాస్ కాలేజీ ఆటోనమస్. నా కొడుకు కూడా చనిపోతే ఇంతవరకు దుర్మార్గ. ఈరోజు నేను ఆటో వదిలిపెట్టుకొని ఒక హోటల్ ముంతాజ్ హోటల్లో సప్లయర్గా చేసుకుంటూ ఉన్నాను. నేను 1997లోనే బీకామ్ చదువుకున్నా. ఓకే, అంటే ఇన్ని బాధలు నీకు ఉన్నాయి, అంటే ఇవన్నీ బాధలు తీర్చాలంటే ముఖ్యమంత్రి నీ ఒక్కని బాధ తీర్చలేడు కదా. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? అవును, ఈ రాష్ట్ర అభివృద్ధి ఈరోజు ఆయన హోదా అంటున్నాడే, ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, నాకు ఇదే కావాలన్నాడు. అవును, ఇంత మట్టి రాయి అన్నాడు, హోదా అనలే. ఈరోజు ఎందుకంటున్నాడు హోదా? ఇడ్డి ఎలక్షన్లో ఈ పింఛన్లు ఈ రైతులు ఇంత 10,000 సార్ డాక్టర్ మహిళలకు ఎందుకు ఇస్తుంటున్నాడు? తిక్కొల్ల జనాభా ఏమన్నా? జనాభా ఏం సామాన్యమైన మనుషులు కాదు, అస్సలు సిసలైన మనుషులు తిరిగి పడుతుంది. ఆయన అనుకుంటున్నాడు, ఆయన ఏదో చేస్తాలో నేను వేస్తున్నాలే గాలం వేస్తున్నాలే అనుకుంటున్నాడు. నేను 10,000 ఇస్తాను, ముసలిళ్ళకి ఇస్తాను, రైతుకి ఇస్తున్నాను. రైతులు ఎక్కడ విన్నారు? డాక్టర్ మహిళలు ఎక్కడ విన్నారు? ఆ రోజు రాజశేఖర రెడ్డి ఒకే మాట మీద అన్నాడు. ఏమన్నాడు? నేను రుణమాఫీ మొదటి సంతకం పెడితే అయిపోయింది అన్నాడు. ఈరోజు 4 విడతలంటే ఇప్పుడు కూడా కాదు, రేపు 28-29 ఎలక్షన్ కూడా వస్తుంది. భయం పట్టుకుంది, గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఆయనకు. ఎందుకు? జగన్ ఓట్లో నేను ఇప్పుడు వదులుతున్నాడు. నేను మీకు ఇస్తా అన్నానని. ఎందుకయ్యా? ఇన్నాళ్ళు 4 ఏళ్ళు నువ్వు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నావు నువ్వు అసలుకు? సరే, ఈసారి మీరు అంటున్నారు జగనే అధికారంలోకి వస్తారంటున్నారు. జగన్ వస్తే మీరు అనుకున్న కార్యక్రమాలు ఫలాలన్నీ అందుతాయంటావా? పక్కా చేస్తాడు మాట మీద నమ్మకంతో. రాజశేఖర రెడ్డి ఒక్కసారి మాట మీద అన్నప్పుడు కొడుకు అదే తీరు అదే విధానంతో వస్తాడని జనంలో ఎప్పటికైనా ఉంది. ఈ రాష్ట్రానికి ఇక్కడ ఈ నల్లమడలో చనిపోయాడు కాబట్టి పక్కది పక్క సార్. ఎన్నెన్నా అడ్డంకులు దొరికినా కూడా వచ్చేస్తాడు జగన్. వస్తాడు నువ్వు ఎన్ని చెప్పినా చదువుకున్న యూత్ కానీ ఇప్పుడు కూడా ఈరోజు అదే జరుగుతుంది. ఆయన అంటున్నాడు నేను ఇవి చేస్తాను, ఇప్పుడుగా చేసేది కాదు. ఏం చేస్తున్నావు? 4.5 సంవత్సరాలు ఏం చేసినాడు? ఇప్పుడు వదిలితే తిక్కొల్లా కొడుకులు ఉద్యోగస్తులు నిరుద్యోగ వృత్తి అన్నావు. ఎవరు నిరుద్యోగ వృత్తి? రైతుకు అన్నావు. ఏది ఇప్పుడు గుర్తుకొచ్చినాడా రైతు నీకు? మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? జగన్ సార్, జగన్ ఖచ్చితంగా పక్కా. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంకి వస్తే బాగుంటుంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది మా అభిప్రాయం అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పరిపాలిస్తున్నాడు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి? పార్టీ మీద అభిమానం కాదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు కావస్తుంది. 4 ఏళ్ళలో అమరావతి దగ్గరికి వెళ్తే ఎట్లా ఉందంటే తాగడానికి వాటర్ కూడా అమరావతి దగ్గరికి వెళ్తే తాగడానికి మనకు వాటర్ లేవు. వాళ్ళ లోపల ఎమ్మెల్యేలకి వాళ్ళకైతే తాగడానికి మినరల్ వాటర్ ఒక్కొక్క బాటిల్ 50 రూపాయలు 100 రూపాయలు అట్లా ఉంది. కానీ సామాన్య ప్రజలు చూడడానికి అక్కడికి వెళ్తే తినడానికి తిండి కానీ అక్కడ చుట్టుపక్కల ఏడాకి మనం వెళ్తే మళ్ళీ దాదాపు 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఏమైనా తినాలని వెళ్ళినా కానీ అక్కడ వాటర్ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అది అంత ఘోరంగా ఉంది. ఏం అభివృద్ధి చేశారైతే మాకైతే తెలియదు. నేను స్వయానా వెళ్ళా. అయితే అమరావతి గురించి మీరు మాట్లాడుతున్నారు, అక్కడ పనులు అవుతున్నాయి కాబట్టి కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మొత్తం రాష్ట్రం కనుక చూసుకుంటే ఆయన పెట్టిన పథకాల వల్ల ప్రజలందరూ సుభిక్షంగా లేరంటవా? ఆ పథకాలు అందరికి అందుతలేవంటవా? అందలేదండి, అందలేదు. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు మీ ఇంటికి కానీ మీకు కానీ ఏం రాలేదా? ఏది? రేషన్ వర్కేనా? అంటే రేషన్ వర్కే వచ్చేది, ఇంకేముండే. రేషన్లో కూడా ఇచ్చేటప్పుడు ఆ కందిపేర్లు కానీ అవి కానీ ఇప్పుడు కానుకలు, సంక్రాంతి కానుకలు, రంజాన్ కానుకలు అవన్నీ ఇస్తారు. అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవ్వాలనుకునేవాడు గవర్నమెంట్వి విజయపాలు గవర్నమెంట్వే కదా, అవి ఇవ్వచ్చు కదా. హెరిటేజ్ ఎందుకు వాడాలి అంటే వాళ్ళ డబ్బులు కావాలా? విజయపాలు అనేది గవర్నమెంట్ నెయ్యి అవన్నీ అవి తీసుకోవచ్చు కదండి, ఎందుకు తీసుకోడు? అంటే హెరిటేజ్ అయితే డబ్బులు వస్తాయనా?
సరే ఓకే, ఈసారి మొత్తం మీద చంద్రబాబు నాయుడు పనితీరు నచ్చలేదు, మీరు ఈసారి జగన్ కావాలనుకుంటున్నారు. జగన్ వస్తే ఈ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అంటారా? రాజశేఖర రెడ్డి గారు చేశాడు, చెప్పింది కొన్నే, తక్కువ చెప్పి ఎక్కువ చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తాడు. ఇంకోటి కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నా పనితీరు నచ్చకపోతే ప్రజలు అసంతృప్తితో ఉంటే వెనకమ్మడే నేను రాజీనామా చేస్తా అని. అలా చెప్పిన వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి. అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి రైట్ అనుకుంటున్నాం. మొత్తం మీద ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నాం? సీఎం జగన్ డిసైడ్ అయ్యాం. వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది అంటే అందులో మీరు కూడా ఒక ఓటర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు అందరు చెప్పేది ఒకటే సార్, ఏమంటే ఒకసారి ఆయనకు కానీ ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన జగన్ ఆలోచన అదే, ఆయన ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు 4.5 అంటే ఇప్పుడు 2 నెలలు ఉంటే అయిపోతాయి 5 సంవత్సరాలు. ఇన్ని రోజుల నుంచి 3,000 పింఛన్ ఎందుకు ఇవ్వలేదు? 2,000 కానివ్వండి, అదే స్టార్టింగ్ గెలిచినప్పుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మతికి వచ్చింది? 500 రోడ్ ట్యాక్స్ సంవత్సరానికి 500 నుంచి 800 సత్యంగా అడిగి, అంతకన్నా ఎక్కువ కాదు రోడ్ ట్యాక్స్. లైఫ్ ట్యాక్స్ ఫస్ట్ 4,000 ఉండే ఆటోలకు, ఇప్పుడు 8,000 చేసినాడు. అది తీసేసి రోడ్ ట్యాక్స్, ఇది లైఫ్ ట్యాక్స్ 8,000 పెంచినాడు. 500 4,000 ఎక్కువ తీసుకుంటున్నారు. అది నిజమే పద్ధతి నాది. ఇది తీసేసి అది పెట్టుకోండి, 1,000 రూపాయలని కడతాం మేము సంవత్సరానికి ఆటో డ్రైవర్లం. 500 మాఫీ చేసి 4,000 ఉండేది 8,000 చేసినారు. సరే, ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన బాగానే జరుగుతుంది, పథకాలు అందరికీ బాగానే అందుతున్నాయి కదా, ఆయన పనితీరు బాగాలేదని మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా సార్, ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఆర్డర్ వస్తేనే ఇవన్నీ చేసి పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ. లేదా ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని కాదు సార్, నేను ఆటో డ్రైవర్, నా బాధ చెప్పుకుంటాను. 10,000 ఇచ్చాడు, వాళ్ళు ఇవ్వలేదు కదా, జగన్ 10,000 ఇచ్చాడు. అది ఆయన వచ్చిన తర్వాత అది చూడాలి, అది కానీ వాయనకు కానీ చూడాల్సిందే. ఇప్పుడు వాయనకు కానీ చూడాలా, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పేది జగన్ సార్ 10,000 అన్నాడు కదా, జగన్ సార్ ఇంత ముందు 10,000 ఇచ్చాడు కదా, అదే అన్ని కాపీ కొట్టినప్పుడు ఇది కూడా కాపీ కొట్టమను. నాది 40,000 అనుభవం, నాది 40,000 అనుభవం అంటున్నాడు. ఈ జగన్ సార్ది ఎందుకు అనుభవం? 40,000 అంటే ఈయన 47 ఏళ్ళ కుర్రోడు, ఈయన అనుభవం ఈయన కాపీ ఎందుకు కొట్టాలా? ఈయన అభివృద్ధి జరిగింది అంటున్నారు. నంద్యాల తీసుకున్నాం, ప్రజెంట్ నంద్యాల తీసుకున్నాం, మాది గోస్పాట్ మండలం వంటలగల గ్రామం నాది. ఈ నంద్యాల తీసుకున్నాము, నంద్యాల గ్రీన్ సిటీ చేస్తా అన్నాడు. ఏ విధంగా గ్రీన్ సిటీ చేసినాడు చెప్పమనండి. భూమా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే గారే చెప్పమనండి. ఇక్కడి నుంచి అక్కడి వరకు మాత్రం చేస్తే, ఆయనతో చేస్తే రోడ్డు గ్రీన్ సిటీ అయిపోతుందా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, కళ నెరవేరింది అన్నాడు. కళ నెరవేరిందంటే ఓకే, దానికేం కాదనలే. కానీ అది ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టేట్ నుంచి వచ్చినది ఫండ్స్ కాదు అవి. 11,000 ఇల్లు అంటే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ అవి, గవర్నమెంట్ నుంచి ఇక్కడ మన స్టేట్ నుంచి వచ్చిన ఫండ్స్ కాదు అవి. కళ నెరవేరిందంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చినది ఏం కాదు అది. ఎట్లా నెరవేరుతుంది? నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి అంటే ఎప్పటి నుంచి ఇవ్వాలా? నువ్వు ఫస్ట్ నువ్వు ఎన్నికలకు రాకముందుకు చెప్పినావు, ఇప్పుడు వచ్చినాక మేనిఫెస్టోలో అప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? లాస్ట్ అప్పుడు అంటే 3 నెలలు ముందు ఉన్నాగా ఇప్పుడు చెప్తున్నావు. అది అయిపోయింది. తర్వాత వచ్చేసి నువ్వు కాపీ కొట్టేది బాగుంది, అన్ని బాగానే కొడుతున్నావు. కాపీ కొట్టడం ఏంటి అసలు? కాపీ కొట్టడం ఏంటి అంటావా? ఇప్పుడు జగన్ సార్ ఏమన్నాడు, 1.5 సంవత్సరం క్రితం ముందు నేను ప్రజలకు నా సేవాభావం అంతా అంకితం చేస్తున్నాను, నేను 2,000 చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. అదే 2,000 అప్పుడు చెప్పచ్చు కదా. ఈ 3 నెలలు ముందుండగా నువ్వెందుకు చెప్పాలా? అది కాపీ కొట్టినట్టు కదా. అది ఓకేలా ఇసుపెట్టు, దాన్ని ఇసుపెట్టు. తర్వాత వచ్చేసి రోడ్లు విస్తరణ బాగా జరిగింది అంటున్నావు, ఈ గ్రీన్ సిటీ అంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వద్దు, ఇక్కడ చూసుకోండి, మన వైఎస్ఆర్ సర్కిల్ చూసుకోండి. ఉండు ఒక నిమిషం, వైఎస్ఆర్ సర్కిల్ చూసుకోండి. ఇవన్నీ మొత్తము పైన ఎన్ని మొత్తం అన్ని ట్యూబ్లైట్లు అన్నీ బాగా వేసినాడు అన్నాడు. ఇవన్నీ పాతవే కదా, అది కొత్తదేనా? అది రోడ్డా? సరే ఓకే ఓకే, మీరు చెప్పిన అన్ని ఓకే ఓకే. కానీ ఈసారి అంటే ఎవరు కావాలనుకుంటున్నావు? నువ్వు ఎవరు కావాలి? జగన్ సార్ ఏమన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ సార్ ఏమన్నా అంటే, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే 30 ఏళ్ళ వరకు నేను మీకు రుణపడే ఉంటాను. జగన్ గురించి నాకు అవసరం లేదు, నువ్వేమనుకుంటున్నావు నాకు కావాలి. నువ్వేమనుకుంటున్నావు? నేను చెప్పేది అదే, నేను అనుకునేదని పక్క వేసేది జగన్ సార్కు 100కు 90% ఇక్కడ సిట్ట చూపించి కుదుతాం, సిట్ట చూపించి జై జగన్ సార్ అని చెప్పిట వేసా, అంతే అంట ఖచ్చితంగా, షూర్, ఎగ్జాక్ట్లీ. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.